హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో జనరల్గా మనం ఆఫీస్లలో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మేము త్వరలో కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. నీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏమేమి తెలుసు? ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్టు వదులుకోవాలనుకోవట్లేదు. ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా ఎవరు హ్యాండిల్ చేయగలరు? మేము ఆ ప్రాజెక్ట్ని వితిన్ 6 monthsలో కంప్లీట్ చేస్తాము. ఇలాంటి సెంటెన్సెస్ మనం ఆఫీసులలో తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, మేము త్వరలో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. మేము త్వరలో ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు? వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ సూన్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ సూన్ అంటే మేము త్వరలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము అని. ఓకేనా? దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మేము ఒక కొత్త ప్రాజెక్ట్తో వస్తాము. మేము ఒక కొత్త ప్రాజెక్ట్తో వస్తాము. ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా. ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనుకోండి, మేము ఇంకోసారి వచ్చేటప్పుడు కొత్త ప్రాజెక్ట్తో వస్తాము ఇలా అంటూ ఉంటాం కదా. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వీ విల్ కమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్. వీ విల్ కమ్ అప్ విత్ న్యూ ప్రాజెక్ట్ అంటే మేము కొత్త ప్రాజెక్ట్తో వస్తాము అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మాకు ఆ ప్రాజెక్ట్ రాలేదు. మేము ఎంతో ట్రై చేసాము కానీ మాకు ఆ ప్రాజెక్ట్ రాలేదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వీ డిడ్ నాట్ గెట్ దట్ ప్రాజెక్ట్. వీ డిడ్ నాట్ గెట్ దట్ ప్రాజెక్ట్ అంటే మాకు ఆ ప్రాజెక్ట్ రాలేదు అని. ఓకేనా? దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీకు ఈ ప్రాజెక్టు గురించి ఏమేమి తెలుసు? నీకు ఈ ప్రాజెక్టు గురించి ఏమేమి తెలుసు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ ఆల్ డూ యూ నో అబౌట్ దిస్ ప్రాజెక్ట్. వాట్ ఆల్ డూ యూ నో అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అంటే నీకు ఈ ప్రాజెక్టు గురించి ఏమేమి తెలుసు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఈ ప్రాజెక్టు గురించి కొన్ని సీక్రెట్స్ చెప్తాను. నేను ఈ ప్రాజెక్టు గురించి కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇలా కూడా మనం అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ టెల్ యూ సమ్ సీక్రెట్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఐ విల్ టెల్ యూ సమ్ సీక్రెట్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని సీక్రెట్స్ నేను చెబుతాను అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆ ప్రాజెక్ట్ని అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఆ ప్రాజెక్ట్ని అస్సలు వదులుకోవద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు ఆ ప్రాజెక్ట్ని వదులుకోవద్దు ఇలా సజెషన్స్ ఇస్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ గివ్ అప్ దట్ ప్రాజెక్ట్ ఎట్ ఆల్. డోంట్ గివ్ అప్ దట్ ప్రాజెక్ట్ ఎట్ ఆల్ అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ని అస్సలు వదులుకోవద్దు అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్ట్ని వదులుకోలేను. ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్ట్ని వదులుకోలేను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ గివ్ అప్ దట్ ప్రాజెక్ట్. యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ గివ్ అప్ దట్ ప్రాజెక్ట్ అంటే ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్ట్ని వదులుకోలేను అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విషయం ఏంటంటే అతనికి ఆ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియదు. విషయం ఏంటంటే అతనికి ఆ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ద థింగ్ ఈజ్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ద థింగ్ ఈజ్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ అంటే విషయం ఏంటంటే అతనికి ఈ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఓకేనా? దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా ఎవరు హ్యాండిల్ చేయగలరు? ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా ఎవరు హ్యాండిల్ చేయగలరు? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఏ ఆఫీసులో అయినా సరే ఇలాంటి డిస్కషన్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్ ఎంప్లాయ్ ఎవరు సూట్ అవుతారు ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా హ్యాండిల్ ఎవరు చేయగలరు ఇలా అంటుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ కెన్ హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్ ప్రాపర్లీ. హూ కెన్ హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్ ప్రాపర్లీ అంటే ఈ ప్రాజెక్ట్ని ప్రాపర్గా ఎవరు హ్యాండిల్ చేయగలరు అని. ఓకేనా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్, మీరు ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు కంప్లీట్ చేయగలరు? మీరు ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు కంప్లీట్ చేయగలరు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? వెన్ కెన్ యూ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్? వెన్ కెన్ యూ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు పూర్తి చేయగలవు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మేము ఆ ప్రాజెక్ట్ని వితిన్ 6 monthsలో కంప్లీట్ చేస్తాము. మేము ఆ ప్రాజెక్ట్ని వితిన్ 6 monthsలో కంప్లీట్ చేస్తాము. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు? వీ విల్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ వితిన్ 6 months. వీ విల్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్ వితిన్ 6 months. మీరు ఇక్కడ వితిన్ 6 months అనొచ్చు, వితిన్ 1 year అనొచ్చు, వితిన్ 1 month అనొచ్చు. ఇక్కడ మీరు టైం మెన్షన్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈ ప్రాజెక్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరా? ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే కెన్ దే హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్? కెన్ దే హ్యాండిల్ దట్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలరా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక డెమో చూపించాలనుకుంటున్నాను. నేను ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక డెమో చూపించాలనుకుంటున్నాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ వాంట్ టు షో వన్ డెమో రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు షో వన్ డెమో రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక డెమో నేను చూపించాలనుకుంటున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మా టీంతో నేను ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మా టీంతో నేను ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓకే అయినప్పుడు మన టీంతో ఒకసారి డిస్కస్ చేసుకుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూస్ చేస్తుంటాం. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై టీమ్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై టీమ్ రిగార్డింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మా టీంతో ఒకసారి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, మీకు కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? మీకు కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం యూస్ చేసి మన ఆఫీసులలో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.